ప్రస్తుతం సికింద్రాబాద్ రాణిగంజ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ సిన్సియర్ ఫౌండర్ నుంచి దాదాపు 40 సంవత్సరాలుగా ఈ వ్యవసాయానికి సంబంధించి అంటే ఈ రోజుల్లో వ్యవసాయాన్ని చాలా సులభతరం చేసుకోవడానికి చాలా యంత్రాంగాలు వాడుతూ ఉన్నారు. ఎంత సులువుగా వ్యవసాయాన్ని చేయాలి, ఎంత సులువుగా, ముఖ్యంగా అయితే ఈ కలుపు తీత అనేది చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. దాని సందర్భంగా ఇట్లా పవర్ వీడర్స్, పవర్ టిల్లర్స్ అని చెప్పేసి యంత్రాలు అయితే వాడుతూ ఉన్నారు. అది వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు రేట్లు పెట్టుకొని అక్కడ ఊర్లలో అయితే అమ్మడం జరుగుతూ ఉంది. మరి వాస్తవానికి ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో సప్లై అయింది కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ అయితే మనకి ఇస్తారు. కాబట్టి అసలు ఏ ప్రోడక్ట్ ఎంత హెచ్పి ఉంటుంది, మరి ఏ మిషన్ తీసుకుంటే రైతుకి సులభంగా ఉంటుంది అనే ఒక మరిన్ని విషయాలు ఈరోజు 40 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రైతులకి ఈ మిషనరీ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా అందిస్తున్నటువంటి సిన్సియర్ ఫౌండర్ నుంచి అన్నగారు ఉన్నారు. అన్నగారి దగ్గర నుంచి తెలుసుకున్నాం. అన్నగారు నమస్తే అన్న. నమస్తే సార్. అన్న, ఈ రోజుల్లో రైతులు చాలా సులభతరంగా వ్యవసాయం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా పవర్ వీడర్స్ అనేటి అంటే ట్రాక్టర్ కూడా వెళ్ళినటువంటి ప్లేస్లో కూడా వెళ్ళి అక్కడి నుంచి కూడా మొత్తం కూడా ఆ కలుపు అనేది తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. మరి ఇప్పుడు ఈ పవర్ వీడర్స్ అండ్ పవర్ టిల్లర్స్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంది, మరి మీ దగ్గర అటువంటి ఏమేమి మిషనరీ ఉంది, అక్కడ ఏ మిషనరీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? నమస్కారం అండి. మా దగ్గర అగ్రికల్చర్ రిలేటెడ్ ఆల్మోస్ట్ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. మెయిన్ డిఫరెన్స్ అగ్రికల్చర్ వీడర్స్ అండ్ టిల్లర్స్. వీడర్స్ అంటే మీకు ఇప్పుడు సపోజ్ మ్యాంగో ఫార్మ్స్ ఉంది, దాని మధ్యలో పిచ్చి పిచ్చి గడ్డి తీయాలంటే మీకు పవర్ వీడర్స్ పనికి వస్తుంది. కల్టివేటర్స్ అంటే మీకు సాయిల్ ప్రెప్ కి కల్టివేటర్స్ వస్తుంది మీకు. అంటే ఇప్పుడు చాలా రైతుల దగ్గర ట్రాక్టర్స్ ఇప్పుడు టైంలో రావట్లేదు, లేబర్ ప్రాబ్లం అవుతుంది. అందుకోసం ఇప్పుడు అందరూ రైతులు పవర్ వీడర్స్ అని వాడుతున్నారు. అది పవర్ వీడర్స్ మీకు 3 HP నుంచి 9 HP 13 HP కూడా వరకు వస్తుంది మీకు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇది ఉంది 3 HP పవర్ టిల్లర్. ఇది చిన్నది, ఈ చిన్న పవర్ టిల్లర్ ఇది 1 feet గ్యాప్ తో వస్తుంది మీకు. ఇది యూజువల్లీ మిర్చికి, టమాటర్ కి, చిన్న చిన్న జాగాకి పనికి రావడానికి పవర్ వీడర్ 1 feet వరకు నడుస్తుంది. ఇప్పుడు కాదు పెద్ద ఏరియా ఉంది, ఇప్పుడు మామిడి చెట్లు ఉంది, మీకు కాటన్ ఫీల్డ్స్ ఉంది, దానికి 7 HP పవర్ వీడర్స్ వాడతారు. ఇది మీకు అంటే ఇప్పుడు ఇది ఎంత డీజిల్ పెట్రోల్ అన్నది? ఇది పెట్రోల్ ఆపరేటెడ్ ఉంది సార్. డీజిల్ లో కావాలంటే మనకి పెద్ద 7 HP 9 HP లో మీకు డీజిల్ పవర్ వీడర్స్ వస్తుంది మీకు. ఒక ఎకరాకి ఎంత వరకు పెట్రోల్? ఇది మీకు ఒక అంటే సాయిల్ మీద డిపెండ్ అవుతుంది. అది మెత్తగా అంటే మీకు మైలేజ్ మంచి వస్తుంది. 1 లీటర్ పెట్రోల్ మీకు 1 to 1.5 hours నడుస్తుంది, ఈజీగా నడుస్తుంది మీకు. అట్లా ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏముందన్న? ఇది అంటే 2 stroke అంటే పెట్రోల్ ఆయిల్ 2 మిక్స్ మనం మిక్స్ చేస్తారు. ఇది 4 stroke అంటే ప్యూర్ పెట్రోల్ ఇంజిన్ ఆయిల్ సపరేట్ ఉంటది. ఫ్యూల్ సపరేట్, ఇంజిన్ సపరేట్ ఉంటది. అంటే మొత్తం కలుపు కానీ గొర్రె సెట్ అండ్ దానికి సంబంధించి మీరు ఏదైనా నాగాలు, గుంతకాలు అన్ని పెట్టుకోవచ్చు మీరు. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఇప్పుడు మిర్చి తోటకి, పత్తికి, వీటి చిన్న చిన్న తోటలకి అయితే ఇప్పుడు ఇవి అయితే సరిపోతాయి అంటారా? ఇవి అయితే సరిపోతుంది మీకు. మిర్చికి అని చిన్న చిన్న తోటకి నడుస్తుంది మీకు. ఇప్పుడు మామూలుగా ఇంకా మామిడి తోటకి అట్లాంటి వాటికి అంటే ట్రాక్టర్ గానీ, చిన్న ట్రాక్టర్ గానీ, పెద్ద ట్రాక్టర్ గానీ వెళ్ళలేని ప్రదేశానికి ఈ తీసుకోవాలి. ఇవి టైర్లు సెట్ చేసుకొని ఇంకా మీరు ఏదైనా అటాచ్మెంట్ నాగాలు, గుంతకాలు ఏదైనా ఇంకా అటాచ్మెంట్స్ పెడుతున్నారంటే ఈ కంపల్సరీ ఐరన్ వీల్స్ కంపల్సరీ ఫిట్ చేయాలి. అండ్ ఇంకో విషయం అన్న, ఇప్పుడు మామూలుగా మార్కెట్ లో అయితే చాలా రకాల రేట్లు అయితే చెప్తా ఉన్నారు. మరి డైరెక్ట్ కంపెనీ నుంచి వచ్చినాయని చెప్పేసి కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకొని కూడా వాళ్ళు మాట్లాడి అక్కడి నుంచి బిజినెస్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి వాస్తవానికి వీటికి ఎంత రేటు వరకు అయితే పెట్టవచ్చు? దీని హోల్సేల్ ధర ఎంత, మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఎంత, అండ్ డిస్ట్రిబ్యూటర్కి ఎంతవరకు వెళ్తుంది సార్? యూజువల్లీ ఇది బ్రాండ్స్ టు బ్రాండ్స్ అలగ్ రేట్ వస్తుంది. ఇప్పుడు రైతులకి అంటే మాకు తక్కువ రేట్ లో మాకు పని కావాలా అంటే మేము ఎకనామికల్ సిరీస్ కూడా పెడతాం. అది కాదు మంచిది కావాలంటే మేము హీరో పవర్ బ్రాండ్ ఇస్తాము, కిసాన్ క్రాఫ్ట్ ఇస్తాం, కప్ క్యాడెట్ ఇస్తాం, హోండా ఇస్తాం. డిపెండ్ అన్ని కస్టమర్స్ అన్ని రైతులకి బడ్జెట్ అలగ్ వస్తుంది. ఇప్పుడు బడ్జెట్ ఎలాగ వస్తుంది అన్న? మరి టాప్ ఎండ్ అంటే మంచి ప్రోడక్ట్ అంటే ఏది ఉంది? ఇప్పుడు సపోజ్ మీకు 10 acres ఉంది, 5 to 10 acres ఉంది అంటే మీ కిసాన్ క్రాఫ్ట్ ఉంది, మీకు వర్ష ఉంది, హీరో పవర్ ఉంది, అగ్రి ప్లస్ బ్రాండ్ ఉంది, అవి నడుస్తుంది. ఇప్పుడు మీకు 20 acres ఉంది, 30 acres ఉంది, మీకు దానికి మేము కప్ క్యాడెట్ సజెస్ట్ చేస్తాం. కప్ క్యాడెట్ 750 మోడల్ అని. ఎందుకంటే దానిలో వైబ్రేషన్స్ చాలా తక్కువ వస్తుంది మీకు. ఇంకొక స్టాండర్డ్ లో కావాలంటే హీరో పవర్ బ్రాండ్ వస్తుంది. ఇది ఆల్మోస్ట్ 85,000. అది కూడా స్టాండర్డ్ క్వాలిటీ 1 year వారంటీతో ఇస్తున్నాం. అది ఇప్పుడు మీ దగ్గర మొత్తానికి ఏమేమి రకాలు ఉన్నాయి? మా దగ్గర డీజిల్ లో ఉంది 13 HP ఉంది, 9 HP ఉంది, 7 HP ఉంది, పెట్రోల్ వర్జన్ లో 7 HP ఉంది, 9 HP ఉంది,
చిన్న పవర్ టిల్లర్స్ కి 3 HP లో ఉంది మా దగ్గర. ఓకే, ఇప్పుడు 3 HP కి ఎంత వరకు అయితే ప్రైస్ పెట్టొచ్చు, అండ్ 7 HP వరకు ఎంత వరకు అయితే ఎంత HP కి ఎంత ప్రైస్ అయితే పెట్టొచ్చు? 3 HP స్టార్టింగ్ 12,000 నుంచి ఉంది. 12,000 ఉంది, 16 ఉంది, 18 ఉంది. అలగ్ బ్రాండ్స్ కి అలగ్ ప్రైసింగ్ ఉంది. పెద్దది అంటే మా దగ్గర స్టార్టింగ్ 25,000 నుంచి ఉంది. 25 నుంచి స్టార్టింగ్ ఉంది. అంటే టాప్ అసలు ఎంత వరకు పెట్టొచ్చు ఒక రైతు? అంటే చాలా మంది తెలియక మోసపోతున్నారు. అట్లాంటి సందర్భంలోనే మేము తెలియజెప్పే ప్రయత్నం. ఇప్పుడు రైతులకి పెద్ద ఏరియా ఉంది, 20-25 ఎకర్స్ ఉంది అంటే దానికి కమ్సే కమ్ మంచిది క్వాలిటీ లాంగ్ లైఫ్ ఇవ్వాలంటే యూజువల్లీ ఇప్పుడు హోండా ఉంది, హస్కర్నా ఉంది, కప్ క్యాడెట్ ఉంది, వాళ్ళు అది 80,000 to ₹1,00,000 మధ్యలో రేంజ్ లో ఉంటాయి పెట్రోల్ వర్జన్. డీజిల్ వర్జన్ అంటే మీకు కిసాన్ క్రాఫ్ట్ ఉంది, వేరే వర్ష ఉంది, హోండాస్ ఉంది. హోండాలో రాదు డీజిల్, వర్ష. కిసాన్ క్రాఫ్ట్ మేము ఎక్కువ సెల్ చేస్తాం ఎందుకంటే దానికి క్వాలిటీ మంచి ఉంది. అది ఎనీవేర్ 1,20,000 to 1,30,000 ఉంది. అగ్రిమేట్ కంపెనీది బాగా వస్తుంది అది మీకు. అది కూడా 90,000 to 1,20,000 మధ్యలో వస్తుంది డీజిల్ పవర్ వీడర్. 1 lakh నుంచి 120 దాకా ఉంటుంది డీజిల్ ది పవర్ వీడర్స్ విత్ ఎలక్ట్రిక్ స్టార్ట్ తో వస్తుంది. ఇది 7 HP నా 9 HP నా? 9 HP వస్తుంది. 9 HP వస్తుంది 1 lakh వరకు. 1 lakh. మరి ఇప్పుడు ఇది దేనికి సంబంధించిన? ఇది మనం యూజువల్లీ పెట్రోల్ వైబ్రేటర్స్ అంటారు. ఇది కన్స్ట్రక్షన్ సైట్ లో కాలమ్ లో సిమెంట్ వేసినప్పుడు ఇది ఎక్కువ వాడతారు ఇది. ఓకే, ఇప్పుడు ఇంకా మీ దగ్గర ఎటువంటి అంటే రైతులకి సులభతరంగా ఉండే విధంగా ఎటువంటి ఉంటాయి? ఇంకొక రైతుకి పనికి వచ్చేది ఇది చాఫ్ కటర్స్ అంటారు. ఇది ఏది? అవి గడ్డి కట్ చేయడానికి. దీనిలో మీకు 4 blades మోడల్ వస్తుంది, 5 blade మోడల్ వస్తుంది, హాపర్ టైప్ మోడల్ వస్తుంది. మన దగ్గర 3 to 4 వెరైటీస్ ఆఫ్ చాఫ్ కటర్స్ ఉన్నాయి అగ్రిప్లస్ బ్రాండ్ లో. ఇది దీనిలో బ్లేడ్ అంటే హై కార్బన్ స్టీల్ బ్లేడ్స్ వస్తుంది. అంటే కమ్సే కమ్ రైతులకి ఒక్క సెట్ బ్లేడ్ ఈజీగా 1 to 2 years ఈజీగా నడుస్తుంది. అది 2 years వరకు అయితే దానికి ఉంటుంది. 2 years వరకు లైఫ్ వస్తుంది. మీ దగ్గర తీసుకున్నటువంటి ఏ మిషన్ అయినా కానీ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ మీరు వారంటీ ఇస్తారు? మేము కొన్ని మషినరీస్ కి 6 months వారంటీ ఇస్తున్నాం, కొన్ని మషినరీస్ కి 1 year వారంటీ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ షాఫ్ట్ కటర్ ఉంది, ఇది 1 year వారంటీ ఇస్తున్నాం. ఇది మినీ వీడర్స్ ఉంది అగ్రి ప్లస్ బ్రాండ్ లో, మేము 1 year వారంటీ ఇస్తున్నాం. దీనికి మషినరీస్ ప్లస్ స్పేర్ పార్ట్స్ అన్ని రెడీ స్టాక్ అవైలబుల్ ఉంటది. అవును, రెడీ అంటే మొత్తం కూడా సెట్ ఇస్తారు మీరు? సెట్ ఇస్తామండి. ఎప్పుడైనా మీకు రైతుకి మషిన్ కి ఏదైనా ప్రాబ్లం ఉంది, మేము వీడియో కాల్ లేకపోతే మా టెక్నీషియన్స్ ఉన్నారు, ఏదైనా స్పేర్ పార్ట్స్ కావాలంటే మేము స్పేర్ పార్ట్స్ కూడా పంపిస్తాం. ఓకే, ఇప్పుడు మామూలుగా అక్కడ లోకల్లో తీసుకొని స్పేర్ పార్ట్స్ ఒకవేళ ఖరాబ్ అయితే అక్కడ లోకల్లో దొరక్క మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇంత దూరం కూడా ఎక్కడ తీసుకోవాలో కూడా తెలియదు. ఎప్పుడైతే మా చాలా కస్టమర్స్ అయినా వాట్సాప్ చేసిస్తారు, ఏదైనా ఉంటే ఏమేమి మెటీరియల్స్ రిక్వైర్మెంట్ మేము లోకల్ కార్గోలో లేకపోతే లోకల్ ట్రాన్స్పోర్ట్ లో డిస్పాచ్ చేసిస్తాం. ఓకే, డైరెక్ట్ కార్గోకి మీరు పంపిస్తాం, వాళ్ళు ఎట్లా సూటబుల్ అయితే అట్లా. ఓకే, మరి ఇప్పుడు ఈ మిషన్ కి ఎన్ని ప్లేట్స్ ఉన్నాయి, మరి దీని HP ఎంత, అండ్ అదే విధంగా దీని అంటే మోటార్ స్పీడ్ అంటే తిరిగేదాన్ని బట్టి ప్లేట్స్ అయితే ఉంటాయి కదా. ఇప్పుడు కొన్నిసార్లు గట్టి వేసినప్పుడు ఒకసారి 2 సార్లు కూడా మళ్ళీ రిపీట్ వేయాల్సి వస్తుంది. మరి ఇప్పుడు దీని పనితనం ఎట్లా ఉంటుంది? ఇది యూజువల్ అగ్రి ప్లస్ బ్రాండ్ ఉంది. ఇది 4 blades మోడల్ ఉంది. దీనికి 3 HP హై స్పీడ్ మోటార్ వస్తుంది, 2800 RPM వస్తుంది. ఇది మీకు గంటకి 1000 to 1200 kgs ఈజీగా కట్ అవుతుంది. గంటకి మీకు డ్రై గ్రాస్ ఉంది, నేపియర్ ఉంది, గ్రీన్ గ్రాస్ అన్ని కట్ అవుతుంది. మీకు దీనిలో గేర్ సిస్టమ్ ఉంది. మీకు సైజ్ మీకు చిన్నది కావాలంటే చిన్నది వేసుకోవచ్చు, పెద్దది కావాలంటే పెద్దది కూడా వేసుకోవచ్చు. మీరు లెంత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీనికి. దీనిలో ఇంకొక మోడల్ వస్తుంది, కన్వేయర్ బెల్ట్ మోడల్ వస్తుంది. మీరు గడ్డి ఇక్కడ ఆటోమేటిక్లీ అది తీసుకుంటుంది, డైరెక్ట్ గా తీసుకుంటది. అది రైతులు ఇంకొకది బ్యాటరీ స్ప్రేస్ ఉంటది. ఎవరికి చిన్న చిన్న ఏరియాస్ ఉంది, 1 ఎకరాలు 2 ఎకరాలు ఉంది అంటే వాళ్ళు బ్యాటరీ స్ప్రేస్ యూజ్ చేస్తారు. ఇది మా దగ్గర హీరో పవర్ బ్రాండ్ వస్తుంది. ఇది 2-in-1 మోడల్ ఉంది. 2-in-1 అంటే బ్యాటరీ అయిపోతే మీ చేతి కూడా కొట్టచ్చు. అది 2 ఆప్షన్స్ ఉంది మీకు. దీనిలో మా దగ్గర ఇంకా 2-3 మోడల్స్ ఉంది ఇదే బ్రాండ్ లో మీకు. ఇప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ చేతి కూడా కొట్టచ్చు. ఇంతకుముందు పంపింగ్ మోడల్, అది ఓల్డ్ మోడల్ ఉంది. ఇప్పుడు మనం రైతులు ఏంటంటే ఇప్పుడు ఎవరు చేత ఎక్కువ కొడతలేదు. అది అందరూ బ్యాటరీ కావాలంటే బ్యాటరీతో వాడుతున్నారు. అది ఎమర్జెన్సీలో మీకు బ్యాటరీ అయిపోయింది, మీరు మర్చిపోయారంటే మీ చేత కూడా కొట్టచ్చు. దీని ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది మీకు 2500 నుంచి స్టార్టింగ్ మోడల్ ఉంది. ఓకే, అండ్ ఇంకా మిగతా కూడా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇది కానీ రైతుకి ఇంకా వేరే ఇప్పుడు పనికి వస్తేనే చెట్లు కట్ చేయాలా. ఇప్పుడు చాలా రైతులు కనుక వర్షాకాలంలో ఎప్పుడైనా చెట్టు పై ఎక్కి కట్ చేయాలా, కొంచెం చేతిలో లైట్ వెయిట్ మోడల్ ఉండాలంటే ఇది మినీ చైన్ సాస్ వస్తుంది. ఇది సింగిల్ హ్యాండెడ్ లో మీకు చెట్టు పై ఎక్కి కట్ చేయొచ్చు. ఇది లైట్ వెయిట్ ఉంటది. కాదు మనకు పెద్ద పెద్ద చెట్లు ఉంది అంటే పెద్ద చైన్ సాస్ వస్తుంది మీకు. ఓకే, అండ్ ఇంకా మీ దగ్గర ఇంకా రైతులకు సంబంధించి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా దొరుకుతుంది అని అంటున్నారు. ఇప్పుడు ఈ మిషన్స్ గురించి అండ్
ఈ ఛార్జింగ్ పంప్ గురించి, ఈ ట్రీ కటర్ గురించి అయితే మాట్లాడినాం. ఇంకా మరిన్ని ఇంకేమున్నాయి అన్నారు? ఇంకా సీడర్స్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా ప్లాంటేషన్స్ బీ సీడ్స్ అని ఫస్ట్ ప్లాంటేషన్ కోసం వేయాలంటే కూడా నా దగ్గర సీడర్స్ వచ్చినాయి. అది మీకు 12 teeth లో వచ్చినాయి, 14 teeth లో వచ్చినాయి. మీకు కాటన్, సోయాబీన్, పీనట్స్ ఏదైనా వేయాలంటే దాన్ని అలగ్ వీల్స్ వస్తుంది. ఆ వీల్స్ మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఫిట్ చేసుకుని చేయొచ్చు. అది ప్రెసెంట్ లో నా దగ్గర డిస్ప్లే లో లేదు, కానీ గోడౌన్ లో ఆల్రెడీ స్టాక్ ఉంది. అది కూడా కొత్త మషిన్ వచ్చినాయి. అది అంటే విత్తనాలు వేయడానికి కానీ ఇప్పుడు మామూలుగా నాటు వేసేది మిషన్ కూడా ఉంది అన్న దగ్గర? ఉన్నాయి. అది కూడా ఉన్నాయి. వరి నాటు బురదలకు అన్నిటికీ ఉంది, మషిన్స్ ఉంది. అది అంటే ప్రతి ఒక్క మిషన్ అయితే మీ దగ్గర అవైలబుల్ అయితే ఉంటది. రైతులకి మందు స్ప్రే చేయాలా, చాలా లాంగ్ స్ప్రే చేయాలంటే ఈ ఎలక్ట్రికల్ మోడల్స్ కూడా వచ్చినాయి మీకు. ఇది మీకు 1 HP, 2 HP, 3 HP మోటార్ తో అవైలబుల్ ఉంది. మీకు కరెంట్ ప్రాబ్లం ఉంది అంటే ఇది సేమ్ సెటప్ మీకు పెట్రోల్ ఇంజిన్ కూడా దొరుకుతుంది. ఇప్పుడు కాదు మాకు ఇంజిన్ కాదు ట్రాక్టర్ మీద ఫిట్ చేస్తారంటే చాలా రైతులు ఈ పంప్ ట్రాక్టర్ మీద ఫిట్ చేసి కూడా స్ప్రింగ్ చేస్తారు. అంటే ఇప్పుడు అంటే ట్రాక్టర్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటది కదా, కంది చేను ఇట్లాంటి వాటికి ఎట్లా? అప్పుడు ఏంటంటే ఈ పైప్లన్నీ డ్రమ్ లో వేసుకొని పెద్ద 50 మీటర్ 100 మీటర్ ఎట్లా రిక్వైర్మెంట్ ఉంది అంత పైప్, లాంగ్ పైప్ పెట్టి మందు స్ప్రే చేస్తారు. అది అంటే మామూలు పైనుంచి స్ప్రే చేస్తారు. ఇప్పుడు అదే విధంగా చూసుకున్నట్లయితే డ్రోన్ తో కూడా చాలా వరకు మందు స్ప్రే చేయడం కానీ ఆఖరికి కూడా ఎరువులు కూడా డ్రోన్ తో వేసేటటువంటి. ఇప్పుడు డ్రోన్ కొత్త వచ్చినాయి స్ప్రేయింగ్ కి. ఎవరికి 30 ఎకరాలు 40 ఎకరాలు ఉంది, ఇప్పుడు వాళ్ళు డ్రోన్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు. అది మీకు ఆల్మోస్ట్ ఒక గంటకి మీకు 20 ఎకరాల దాకా రఫ్లీ అయిపోతున్నాయి. అది చాలా తక్కువ టైంలో లార్జ్ ఏరియాస్ కి స్ప్రేయింగ్ అయిపోతున్నాయి. అది ఇప్పుడు వీటికి ఇవి బెస్ట్ అంటారా మరి రైతుకి? డ్రోన్ అంటే కొంచెం అలవాటు యూజ్ టు అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, దానికి కొంచెం ట్రైనింగ్ ఉంటది. అవన్నీ ట్రైనింగ్ తీసుకొని మీరు స్ప్రే చేయొచ్చు, కానీ మళ్ళీ అది కొంచెం కాస్ట్లీ ఉంటది. అది మీకు సో దాని బదులు రైతులు ఇదే ఓల్డ్ టెక్నాలజీ వాడుతున్నారు. ఇది వేరే మషిన్ రైతులకి వచ్చినాయి డీ వాటరింగ్ పంప్ సెట్. ఇది పెట్రోల్ ఆపరేటెడ్ ఉంటది. మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఇది ఈజీగా పోర్టబుల్ ఉంటాయి. ఎక్కడైనా మీరు బైక్ లో 2 వీలర్ లో ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు. ఇది మీకు నెక్స్ట్ ఉంది. ఇది వుడ్ చిప్పర్ మషిన్ ఉంది. ఇప్పుడు మీకు బనానా ట్రీస్ ఉంది, కోకోనట్ ట్రీస్ ఉంది, అవన్నీ షెడింగ్ చేయాలంటే ఈ మషిన్ మీకు పనికి వస్తుంది. ఇది అన్న ఇప్పుడు అదే విధంగా చూసుకున్నట్లయితే యూపీఎల్ కంపెనీ నుంచి కానీ ఇట్లా పెద్ద పెద్ద కంపెనీల నుంచి డైరెక్ట్ గా ట్రాక్టర్ లాగా ఉండేటువంటి అది పై నుంచి ఆటోమేటిక్ గా స్ప్రే చేస్తా ఉంటారు కదా, ఆ మోడల్ కూడా ఉంది. ఆ మోడల్ అంటే మీకు వైపర్ సిస్టమ్ తో 500 లీటర్ కెమికల్ ట్యాంక్ వస్తుంది, 300 మీటర్ తో వస్తుంది. అది ఏంటంటే మీకు వితౌట్ ఎనీ లేబర్ ఆటోమేటిక్లీ వైపర్ సిస్టమ్ తో కెమికల్ స్ప్రే అవుతుంది, మీకు మందు స్ప్రే అవుతుంది. అది ఆ మోడల్ కూడా ఉంది. అది జగ ఎక్కువ తీసుకుంటానంటే గోడౌన్ లో మా దగ్గర రెడీ ఉంది. అది పెట్రోల్ ఇంజిన్ తో చెప్పినాం కదా, ఇది హెచ్డి స్ప్రేయర్స్ అంటారు. ఇది యూజువల్లీ ట్రాక్టర్ మీద ఫిట్ చేసుకొని మందు కొడతారు. వాటర్ దీని ద్వారా వాటర్ తీసుకుంటూ డ్రమ్ లో మిక్స్ చేసిన తర్వాత మొత్తం మందును వాటర్ ఎంత మోతాదు ఎన్ని ఎకరాలకు ఎంత కొట్టాలో మిక్స్ చేసిన తర్వాత దీన్ని యూజువల్లీ వాళ్ళ మందు కెమికల్ ఉంది, కెమికల్ ట్యాంక్ లో ప్రీ మిక్స్డ్ వాడతారు. అది అలగ్ అలగ్ కెమికల్ టైప్ ప్రపోర్షన్స్ వాళ్ళ ఇష్టం ప్రకారం డ్రమ్ లో పైప్ వేసుకొని పైన మీకు ఎన్ని మీటర్ పైప్ కావాలో అలగ్ అలగ్ రిక్వైర్మెంట్ ప్రకారం పెట్టి కొడతారు. ట్రాక్టర్ మీద కూర్చొని కొడతారు. అది అంటే ఇప్పుడు అదే విధంగా దీంట్లో కూడా రేంజెస్ బట్టి ఉన్నాయి అన్న. దీనిలో కూడా మనకి 3 HP వస్తుంది, 5 HP వస్తుంది, 8 HP వస్తుంది, 12 HP వస్తుంది. అలగ్ అలగ్ బ్రాండ్స్ మేము డీల్ చేస్తాం. అంటే ఇప్పుడు కొత్త పాత పద్ధతిలో మాత్రం అందరూ కూడా ఈ ట్యాంకర్స్ మాత్రమే యూజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. ఇది ఏంటంటే రైతులు యూజువల్లీ 5 acres ఉంది, 6 acres ఉంది అంటే ఈ మోడల్ ఏముంది, ట్యాంక్ ఎంకాల్ బ్యాక్ లో వేసుకొని నేర్చుకొని కొడతారు. ఇది చేస్తూనే కొడతారు వాళ్ళు. ఇది అంటే కాదు మాకు ఏరియా పెద్ద ఉంది, మా దగ్గర ట్రాక్టర్ ఉంది అంటే యూజువల్లీ ట్రాక్టర్ పైన ఫిట్ చేసి మందు కొడతారు. ఇప్పుడు చిన్న ట్రాక్టర్ కానీ పెద్ద ట్రాక్టర్ కానీ ఏదన్నా కానీ ఇప్పుడు చిన్న ట్రాక్టర్ కూడా సన్న టైర్లు పెట్టేసి చాలా హైట్ ఉండేటట్లు సెట్ చేసుకుని వెళ్తున్నారు కదా. అది కూడా మీకు వస్తున్నాయి. ఇప్పుడు చిన్న చిన్న ట్రాక్టర్స్ మీద దానికి అలగ్ అలగ్ కెపాసిటీ పంప్స్ మేము సజెస్ట్ చేస్తాం. వాళ్ళు ఏ టైప్ ట్రాక్టర్ ఉంది, ఎంత కెపాసిటీలో కావాలంటే అలగ్ అలగ్ మోడల్స్ ఉన్నాయి. మీకు దగ్గర అవి కూడా ఉన్నాయి అంటే వీల్స్ కూడా మీరు సప్లై చేస్తారా? వీల్స్ కూడా అన్ని యూజువల్లీ స్ప్రేయింగ్ సొల్యూషన్స్ మా దగ్గర అన్ని A to Z దొరుకుతుంది మాకు. మరి ఇప్పుడు ఇవి కొన్ని సైజెస్ వేరే ఉన్నాయి, మొత్తం కూడా 20 లీటర్స్ కేనా? దీనిలో యూజువల్లీ మీకు 3 వెరైటీస్ ఉంది సార్. ఇది 2 స్ట్రోక్ ఇంజిన్ ఉంటుంది. 2 స్ట్రోక్ లో ఏంటంటే పెట్రోల్ లో 212 మిక్స్ చేసి కొడతారు. ఇది ఇప్పుడు దీనికి నెక్స్ట్ కొంచెం హెవీలో కావాలంటే 4 స్ట్రోక్ ఇంజిన్స్ వస్తుంది. 4 స్ట్రోక్ ఇంజిన్స్ లో ఇది 139F మోడల్ అంటారు, అంటే 31cc ఇంజిన్. దీనిలో ఇంజిన్ ఆయిల్ సపరేట్ ఇస్తారు, పెట్రోల్ సపరేట్ ఇస్తారు. దీని తర్వాత హెవీ మోడల్ వస్తుంది 35cc.
ఇది Okay. కూడా 4-stroke ఇంజినే, దాంతో ఇది 31 cc ఉంది, ఇది 35 cc ఉంది. ఇది ఓకే, దానికి కూడా ఏది ఇంజిన్ ఆయిల్ సెపరేట్, ఫ్యూల్ ఫ్యూల్ సెపరేట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీనిలో మనకు ఇంకా స్టాండర్డ్ లో కావాలంటే హోండా కంపెనీ కూడా వస్తుంది మీకు, ఒరిజినల్ హోండా ఇంజిన్, ఒరిజినల్ హోండా అది. ఒరిజినల్ హోండా ఇంజిన్ తోనే వస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఏవైతే ట్యాంకులు ఉన్నాయో డిఫరెంట్ రేట్లు. అంటే మామూలుగా ఒక రైతు అంటే హైదరాబాద్ అయితే అందరు రాలేరు, ఒక చిన్నదానికి హైదరాబాద్ ఎందుకు రా అన్నట్లు మాట్లాడతారు. మరి వీటి ప్రైజెస్ ఎట్లా ఉంటాయి? ఇది ప్రైసెస్ అంటే మా స్టార్టింగ్ 2-stroke ప్రైస్ 6,000 నుంచి ఉంది. ఓకే, తర్వాత 4-stroke మా దగ్గర స్టార్టింగ్ రేంజ్ 7,500 ది కూడా ఉంది, 9,000 ది కూడా ఉంది. హోండా ఒరిజినల్ హోండాతో కావాలి 20,000 లో కూడా ఉంది మా దగ్గర. ఓకే, వీటికి మరి కొన్ని అంటే లైక్ దాన్ని ఏమంటారు, సారీ రిపీట్. మోస్ట్ కామన్ ఇష్యూస్ అన్ని రైతులకు ఫస్ట్ ఐటమ్ అంటే రీకాయిల్ స్టార్టర్ సెట్ ఉంటది. వాళ్ళు ఏం చేస్తారు, బై మిస్టేక్లీ రాంగ్ గుంజుతారు, వదిలేస్తారు, దాని వల్ల ఎక్కువ పోవడానికి ఛాన్సెస్ ఉంటది. ఓకే, సెకండ్లీ అంటే ట్యాంక్ లోపల ఫిల్టర్ ఉంటది, ఆ ఫిల్టర్ వేయకుండా మీరు వాడితే మొత్తం కచరా పంప్ లో జామ్ అయిపోతాయి, మళ్ళీ మీకు ప్రెషర్ రాదు, ప్రెషర్ సరిగా వాల్స్ పోతుంది, స్పేర్ పార్ట్స్ ఎక్కువ పోతూనే ఉంటది. అది సో చిన్న విషయాలు మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డెమో ఇచ్చినప్పుడు ఏమేమి విషయాలు ఉంది, ఏమేమి మెయింటెనెన్స్ చేయాలని మేము క్లియర్ గా వాళ్ళకి సమజేస్తాం. ఇప్పుడు మా దగ్గర గార్డెన్ టూల్స్ లో 2 బ్రాండ్స్ మేము మెయింటైన్ చేస్తాం. ఒక వుల్ఫ్ గార్డెన్ ఉంది, ఇంకొక ఫాల్కన్ ఉంది. ఇప్పుడు చిన్న ఏరియాస్ కి మీకు గార్డెన్ లో ఉంది, మన పొలంలో ఉంది, చిన్న పని కోసం మా దగ్గర ఈ హ్యాండ్ టూల్స్ ఉంటది. ఇవన్నీ వుల్ఫ్ గార్డెన్ బ్రాండ్ ఒరిజినల్ స్టెయిన్లెస్ స్టీల్ తో తయారైతది. అంటే కొంచెం క్వాలిటీ ఉంది, వెయిట్ హెవీ క్వాలిటీ వస్తుంది. ఇంకా ఈ కంపెనీ అడ్వాంటేజ్ అంటే ఇట్లాంటిది ఒక హ్యాండిల్ తీసుకొని మీరు ఏదైనా అలగ్ పని కోసం అలగ్ అటాచ్మెంట్స్ మీరు ఫిట్ చేసుకోవచ్చు. అది అంటే వీటన్నిటిని కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇవన్నిటికి మీరు యూజ్ చేసుకోవచ్చు. చిన్నది కలుపు తీయడానికి అయితే సులభతరంగా ఉండేటట్టు మొత్తం కూడా క్లీనింగ్ కి మనం ఇప్పుడు ఇంట్లో ఉంది, మనం గార్డెన్ పని ఏదో చిన్న చేయాలంటే చిన్న కల్టివేటర్స్ ఉంటది. ఇప్పుడు మనం గార్డెన్ లో లేకపోతే పొలంలో ఏదైనా చేయాలంటే ఇప్పుడు ఇది మట్టి లూజ్ కూడా అవుతుంది, వీడ్స్ కూడా తీస్తుంది. ఇది 2-in-1 ఉంది. ఇట్లాంటిది మా దగ్గర అలగ్ మోడల్స్ ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్ విత్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంటాయి. ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంటది ఇది. ఇది అంటే ఒరిజినల్ స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు, క్వాలిటీ చాలా హై ఉంటది ఇది.